అక్కడనే लंदन लो व्हाट इज दैट भैया ऊपर जाके सब कुछ दिखा रहे ना लंदन आई मे लंदन आई है इज इट यस లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్క్ కూడా ఉంది. అక్కడికి పిల్లలు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్న అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ ఐ అని పెట్టమన్నారు. డెఫినెట్ గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్, మీకు తెలుసు కదా, అసలే వారు బాబు గారు వారు ఆదేశించండి అంటే మనం అమలు చేయాల్సిందే. డెఫినెట్ గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష. నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష, నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. దాంట్లో భాగంగా మేము పని చేస్తాం, అందరిని కలుపుకొని పోతాం. వైరుధ్యాలు ఉండొచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్ కి వైరుధ్యాలు ఉన్నాయి, కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష. గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు. ఏం చేసిరు అధ్యక్ష? ప్రగతి భవన్ అని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు, సచివాలయం అని ఆయన కూర్చోనికి ఆఫీస్ కట్టుకుండు. ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష. చెప్పండి, మీరు చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతున్నా, నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా. వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం, వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాం కట్టిన మసీదులు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మసీదులను కూలగొట్టింది అధ్యక్ష. ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష? మసీదులను షహీద్ చేస్తే మసీదోं को शहीद किए तो वही आप भी शहीद हो गए सरकार से. ఆడ ఒక అద్భుతమైన